హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. పొంగల్ ఆఫర్ సందర్భంగా మన ఛానల్లో పీడిఎఫ్స్ పైన మనకి డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ జనవరి నుండి డిసెంబర్ దాకా ఉన్న ఇయర్లీ కరెంట్ అఫైర్స్ 99 రూపీస్కి, హూ ఇస్ హూ అప్డేటెడ్ మనకి 15 రూపీస్కి, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఏదన్నా సరే 15 రూపీస్కి, అలాగే స్టాటిక్ జీకే 50కి పైగా టాపిక్స్తో ఉన్నది మనకి 99 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి పీడిఎఫ్ మీకు ఇంగ్లీష్ తెలుగు 2 లాంగ్వేజ్లో ఉంటుంది. ప్రింట్ తీసుకునే ఫార్మేట్లోనే ఉంటుంది. ఆల్రెడీ టెలిగ్రామ్లో లింక్ షేర్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. ఎవరన్నా తీసుకోవాలనుకుంటే కనుక ప్రజెంట్ ఆఫర్లో మనకి 3 days ఆఫర్ ఉంటుంది కాబట్టి ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ప్రజెంట్ డిస్కౌంట్లో ఉంది కాబట్టి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3కి సంబంధించి మనకి అఫీషియల్గా ఎన్ని వ్యాలిడ్ అప్లికేషన్స్ ఉన్నాయి అన్న డేటాను అయితే జోన్ వైజ్గా రిలీజ్ చేస్తుంది. ప్రస్తుతానికి నేను చూసినంత వరకు ఆల్రెడీ ఫ్యూ డేస్ బ్యాక్ చెన్నై జోన్లో రిలీజ్ చేశారు. ఈ రోజు వచ్చేసరికి తిరువనంతపురం జోన్లో కూడా మనకి అప్లికేషన్స్ డేటా అయితే రావడం జరిగింది. మీరు చూస్తూ ఉండండి, ఏదైనా అప్డేట్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ప్రస్తుతానికైతే నాకున్న సమాచారం ప్రకారం ఈ 2 జోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చెన్నై జోన్ టెక్నీషియన్ గ్రేడ్ 1 యూఆర్ వచ్చేసరికి 6500 అప్రాక్సిమేట్గా, ఎస్సీ 7500, ఎస్టీ 696, ఓబీసీ 10,000 పైగా, ఈడబ్ల్యూఎస్ 700, టోటల్గా 26,000కు పైగా మనకి అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి యూఆర్ 30,000కు పైగా, ఎస్సీ 62,000కు పైగా, ఎస్టీ 19,000కు పైగా, ఓబీసీ 1,00,000కు పైగా, ఈడబ్ల్యూఎస్ 13,800కు పైగా, టోటల్గా 2,31,670 మంది అయితే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి చెన్నై జోన్ నుండి అయితే మనకి అప్లై చేసిన వాళ్ళు వ్యాలిడ్ అప్లికేషన్స్కి అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎల్డీ కేటగిరీలో 2,000, విఐ 21, హెచ్ఐ 197, ఎండీ 4 మంది అయితే అప్లై అయితే చేయడం అయితే జరిగింది. అలాగే తిరువనంతపురం జోన్ చూసినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 అన్రిజర్వ్ వచ్చేసరికి 2,796, ఎస్సీ 728, ఎస్టీ 409, ఓబీసీ 2,482, ఈడబ్ల్యూఎస్ 164, టోటల్గా 6,579 మంది అయితే అప్లై చేశారు. టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చేసరికి పేపర్ కూడా కొంచెం టఫ్ అని అన్నారు. అలాగే మనకి చాలా తక్కువ మంది అప్లై చేశారు కాబట్టి మీకు ఛాన్సెస్ అనేవి, జాబ్ తెచ్చుకునే ఛాన్సెస్ అనేవి మీరు కొంచెం జాగ్రత్తగా అటెంప్ట్ చేసినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చాలా తక్కువ మంది అప్లై చేశారు కంపేర్ టు నార్మల్ రెగ్యులర్ నోటిఫికేషన్తో కంపేర్ చేస్తే క్వాలిఫికేషన్స్ ఇవన్నీ సిలబస్ వీటన్ని దృష్ట్యా చాలా తక్కువ మంది అప్లై చేశారు. ఈ అప్లై చేసిన వాళ్ళు కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఎంతమంది రాస్తారన్నది తెలియదు కాబట్టి మీరు కనుక టెక్నీషియన్ గ్రేడ్ 1 కనుక సీరియస్గా ప్రిపేర్ అయ్యి బాగా అటెంప్ట్ చేసినట్లయితే, బాగా అంటే 100%కి 100% అని కాదు, కొంచెం యావరేజ్గా అయినా సరే యావరేజ్ టు అబవ్ యావరేజ్ అటెంప్ట్ చేసినట్లయితే మీకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే టెక్నీషియన్ గ్రేడ్ 1లో ఎక్కువగా ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 తిరువనంతపురం వచ్చేసరికి అన్రిజర్వ్ 5,600కు పైగా, ఎస్సీ 4,400కు పైగా, ఎస్టీ 7,000 అప్రాక్సిమేట్గా, ఓబీసీ 6,400, ఈడబ్ల్యూఎస్ 731, టోటల్గా 24,000కు పైగా అయితే మనకి అప్లై చేయడం అయితే జరిగింది. ఇందులో మనకి హెచ్ఏ 11, ఎల్డీ 154 మంది అయితే ఉన్నారు. జోన్ వైజ్గా ఈ డేటాను అయితే రిలీజ్ చేస్తున్నారు. ఏదైనా జోన్ అప్డేట్ చేస్తే కనుక మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, మీరైతే చెక్ చేసుకోండి. ప్రస్తుతానికైతే నాకున్న సమాచారం ప్రకారం నేను చెక్ చేసిన దాన్ని బట్టి 2 జోన్స్ వచ్చాయి. ఇంకా ఏదైనా జోన్స్ వస్తే కనుక కింద కామెంట్ చేయండి. అలాగే ఎవరన్నా మనకి పొంగల్ ఆఫర్లో పీడిఎఫ్స్ తీసుకోవాలనుకుంటే కనుక, నీడ్ ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.